వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆదిత్య మల్లెల గారు. సో అమరావతికి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో నమస్తే. నమస్తే అండి. సరిగ్గా నిన్న జరిగిన మోదీ గారి ప్రసంగం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఇది మనమే చేయాలి కూడా నొక్కి చెప్పారు. అమరావతి నిర్మాణంలో మనమే ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి కూడా దానికి సంబంధించి 58,000 కోట్ల రూపాయల పనులు కూడా నిన్నే ప్రారంభించడం కూడా జరిగింది. సో గత 10 సంవత్సరాల నుంచి అమరావతిలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. తర్వాత అమరావతికి మళ్ళీ పునఃప్రారంభం 2.0 మొదలవుతుంది. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగవు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రత్యేకంగా నిన్న అమరావతి మీద ఒక దృష్టి పెట్టడం కూడా జరిగింది. సో మొత్తం మీద చూసామంటే ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అమరావతిలో? సో మంచి క్రౌడ్ వచ్చారు, జనాల్లో ఒక జోష్ అనేది నింపుకుంది. సో ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఇది ఒక మంచి బూస్టప్ కింద తీసుకోవాలి. అంటే మనం చూస్తే ప్రీవియస్ ఈవెంట్స్ పరంగా చూస్తే అమరావతి అనేది చాలా బ్యాక్ ఫైర్ అయ్యి వెనకబడే సిచ్యువేషన్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక రీబార్న్ బేబీ లాగా ఎంత వెనక్కి నెట్టారో అంత పైకి, అంతకంటే ఎక్కువ పైకి వచ్చింది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఒక బౌన్స్డ్ బ్యాక్ బాల్ ఎలా అయితే గోడకేసి కొడితే ఇంకా అంతకంటే డబల్ త్రిబుల్ ఫాస్ట్లో వెనక్కి వస్తుందో అలా వెనక్కి వచ్చే జోష్ అనేది ఇప్పుడు నిలిపింది అనమాట. సో మనం చూసుకుంటే ఈ లాస్ట్ 10 monthsలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్తో ఈ 10 months నుంచి పీపుల్ అందరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎలా ఫండ్స్ తీసుకొస్తారు, ఎలా చేస్తారు, ఎంత అగ్రెసివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యిద్ది, ఎప్పుడు ఎంత త్వరగా అయ్యిద్ది, అసలు నిజంగా అయ్యిద్దా లేదా, వీళ్ళకి ప్రజలందరికీ చాలా అపోహలు ఉన్నాయి. ఆల్ ఓవర్ ద స్టేట్ మనం తీసుకుంటే క్యాపిటల్ అనేది ఇప్పుడు బాగా చాలా నెసెసిటీ అంశం అనమాట. ఆంధ్రాకి ఒక క్యాపిటల్ అనేది ఉండాలి, ఆ క్యాపిటల్ కూడా ఒక గ్లోబల్ క్యాపిటల్గా డెఫినెట్గా నిలబడాలి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం అనమాట మనం చూసుకుంటే. సో ఈ 10 monthsలో ఏం చేశారు అన్న దానికి ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా చూపిస్తుంది. సో ఏదైతే 58,000 crores ఆఫ్ వర్క్స్ అనౌన్స్ చేశారో, విచ్ ఇస్ లైక్ ఇంక్లూజింగ్ అమరావతిలో కానీ లేకపోతే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్. అంటే ఇట్ ఈస్ అమరావతి యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర. సో ఈ 58,000 crores ఎప్పుడైతే పిఎం గారిని తీసుకొచ్చి, మోడీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగిందో డెఫినెట్గా ఇది చాలా ఆకర్షణగా మారిందనమాట. సో ఇది ఒక మంచి పాజిటివ్ వేవ్. ఎందుకంటే ఇది ఒక మంచి బూస్టప్ కాబట్టి. ఇలాంటి బూస్టప్ అనేది డెఫినెట్గా కావాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో నెక్స్ట్ 3 yearsలో ఈ వర్క్స్ అని ఇప్పుడు అనౌన్స్ చేసిన వర్క్స్ phase 1 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అమరావతి అనేది అయిపోద్ది. డెఫినెట్గా అమరావతి కంప్లీట్ అయిపోద్ది అని చెప్తున్నారు నెక్స్ట్ 3 yearsలో. ఈ 3 yearsలో అనౌన్స్ చేసిన వర్క్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ప్లస్ ఈ కాకుండా వేరే ఇంకా క్రోర్స్ ఆఫ్ మనీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మనం చూస్తే అమరావతి పరంగా వీళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ పుల్లింగ్ కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60,000 crores ఓవరాల్ ఆంధ్ర పరంగా అనౌన్స్ చేసిన ఒక 50,000 crores వరకు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. అంటే ఇంకో పైప్ లైన్లో ఒక 50,000 crores వరకు ఒక పైప్ లైన్లో ఉన్నాయి అనుకోవచ్చు, లైక్ phase 1కి రిలేటెడ్. అలానే phase 2 పరంగా కూడా దీన్ని డెవలప్ చేయాలి అంటే ఇంకొంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది వీళ్ళు డెఫినెట్గా పూలప్ చేయాలి. దానికి డెఫినెట్గా సెంట్రల్ ఒక హెల్ప్ కావాల్సిందే. సో నిన్న చూసిన సెరమనీని చూస్తే మనము ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చూసినాక క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ అనేది ఉంటుంది అనేది అర్థమైంది. సో ఇప్పుడు మోడీ గారు ప్రసంగం చూసాం అనుకోండి, మనము ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే, సో జస్ట్ అమరావతి అనేది ఇది స్వర్ణ ఆంధ్రాకి, ఈ మన ఆంధ్ర ఫ్లరిష్మెంట్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్యాపిటల్ అనేది ఎంత బాగా డెవలప్ అయితే అంత బాగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యిద్ది. అలానే ఆంధ్ర ఎంత బాగా డెవలప్ అయితే అది ఇంటర్న్ కనెక్టివిటీ టు క్యాపిటల్ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఎక్కువగా మనం మోడీ గారు ఏమేమి మాట్లాడారు అంటే మన క్యాపిటల్తో పాటు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే డెవలప్మెంట్స్, ఎస్పెషలీ ఆయన నేషనల్ వైడ్గా ఫోకస్ చేస్తున్న రైల్వే గురించి కానీ, కనెక్టివిటీస్ ఏదైతే హైవేస్ ఉన్నాయో వాటి గురించి కానీ, లేకపోతే రాబోయే ఈ మనకి నేవల్ కానీ లేకపోతే మిలిటరీకి రిలేటెడ్ కానీ
ఆర్మీకి రిలేటెడ్ కానీ లేదా రీసెర్చ్ డిఆర్డిఓకి రిలేటెడ్ రీసెర్చ్ గురించి కానీ మాట్లాడటం జరిగింది. సో అంటే ఆంధ్రప్రదేశ్ పరంగా అలానే వైజాగ్ గురించి కూడా మాట్లాడారు, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మనం అంతకుముందు హిస్టరీలోకి వెళ్తే ఇంతకుముందు ఎప్పుడైతే 2014-19లో అప్పుడు కూడా అలయన్స్ టీడీపీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది ఒకటే ఒక రీజన్, వాజ్పేయి గారి టైంలో ఎలా అయితే ఉంటుందో సపోర్టు, ఆ హైవేస్ ఏదైతే వచ్చినాయో, ఫ్లరిష్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఎలా అయితే కంబైన్ ఆంధ్రాలో జరిగిందో, ప్లస్ హైటెక్ సిటీ పరంగా ఎలా అయితే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ కానీ లేకపోతే టెక్నాలజీని ఐటీ పరంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందో, సిమిలర్ వేలో మోడీ గారి దగ్గర నుంచి కూడా అదే సపోర్ట్, బీజేపీ పరంగా కూడా అదే సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే బట్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఎందుకంటే దాన్ని ఆ పరంగా ర్యాపిడ్గా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి. ఎక్స్పెక్ట్ చేసినంత హెల్ప్ రాలేదని ఫీల్ అవటం వల్ల రిలేషన్షిప్స్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయింది. స్ట్రెయిన్ అయినాక తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో కంప్లీట్ ఏంటంటే అసలు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అమరావతి అనేది. ప్లస్ ఆంధ్ర పరంగా మనం చూస్తే డెవలప్మెంట్ అనేది ఏమీ కనిపించలేదని చెప్పి ప్రజలు బాగా ఫీల్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ని రీఎలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక 5 years ఏదైతే వేస్ట్ అయిపోయినాయో ఆ 5 years వాళ్ళకి ఏంటంటే 10 to 15 years మాకు వేస్ట్ అయింది అన్న ఫీలింగ్లోకి ప్రజలు వెళ్ళారు క్లియర్ కట్గా. ఒకవేళ అది కంటిన్యూడ్గా ఉండుంటే, ఆ కంటిన్యూడ్ ప్రోగ్రెస్ ఉండి ఆ ప్రోగ్రెస్ని ఎన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ టర్మ్లో అమరావతి అనేది కంప్లీట్ అయిపోయేది. సో ఎందుకంటే అమరావతి అనేది ఒక విషయం. ఇప్పుడు హైదరాబాద్ని చూసుకుంటే మనకి ఎలా అయితే 1995లో ఇనిషియేటివ్ జరిగితే 2000sలో దానికి రిలేటెడ్ ఇనిషియేటివ్ని ఎగ్జిక్యూషన్స్ అన్నీ జరిగితే ఆ విజన్ 2020 అనేది ఫుల్ఫిల్ అయింది. అలాగే ఇది కూడా ఇప్పుడు విజన్ చెప్తున్నారు, ఒక 2047 విజన్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో 2029కి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ అంటే మనకి దానికి రిలేటెడ్ కనెక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్కి రిలేటెడ్ ఏవైతే కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఫుల్ఫిల్ అయ్యి మనీ ఇక్కడ ఖర్చు పెట్టింది ప్రోగ్రెస్ జరిగితే డెఫినెట్గా మిగతా ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా అవనండి, స్టేట్ గవర్నమెంట్ పరంగా అవనండి, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా తీసుకురావటానికి కానీ లేకపోతే వాటికి కూడా ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ జరగటానికి కానీ లేకపోతే వాటిలో ఒక వర్క్స్ స్టార్ట్ చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది డెఫినెట్గా మనం చూస్తే. సో మోడీ గారు కూడా నిన్న ప్రసంగంలో ఒక చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏం చెప్పారు అంటే, నేను అంటే మనం 2014-19 టైంలో ఈ రిలేషన్ స్ట్రెయిన్ అయినాయి కదా. దీనికంటే ముందు ఒకటి చెప్పాలి, చరిత్రని ఎవ్వరూ చెరిపేయలేరు. మోదీ గారు నిన్న ప్రసంగంలో ఇండైరెక్ట్గా అదే చెప్పారు. అవునండి. ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు టెక్నాలజీ పరంగా కావచ్చు, హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేశారు, సైబర్ సిటీని ఏ విధంగా నిర్మించారు అనేది ప్రత్యక్షంగా ఆయన తెలుసుకోవడానికి ఒక టీంని ఇక్కడ పంపించి అన్నీ తెలుసుకొని గుజరాత్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో అక్కడ కూడా ఉపయోగపడింది. ఎంత పెద్ద ప్రాజెక్టులు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చాలా త్వరితగతంగా పూర్తవుతాయి అని చెప్పి ఆయన ప్రసంగంలో కూడా చెప్పడం కూడా జరిగింది. చాలామంది ఇప్పటికీ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది చెప్తారు, ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు హైదరాబాదు ఇంత డెవలప్మెంట్ కనుక ఆయన పాత్ర చాలా ఉందని చెప్పి కొంతమంది విమర్శించేలా ఉన్నారు. కానీ ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే ఈరోజు చూడటం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? నిన్న మోడీ గారే కాదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఏమన్నారంటే, రాళ్ళు రప్పల్లో ఉన్న హైదరాబాద్నే ఆ విధంగా డెవలప్ చేశారు. ఈయన మామూలు ఆయన కాదు, ఈయన విజన్. ఇప్పుడు విజన్ పరంగా చూసుకుంటే ఈ మోడీ గారు ప్రొజెక్ట్ చేసిన దాని పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రొజెక్ట్ చేసిన దాని పరంగా ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకి కొంత దూరం మాత్రమే కనిపించచ్చు, ఇంకా మనం ఏంటంటే పై లెవెల్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ దూరం కనిపిస్తుంది. బట్ ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన విజన్ ఎలా ఉంది అంటే చాలా దూరకాలం, అంటే లైక్ ఏంటి లాంగ్ టర్మ్ డెస్టినేషన్ కూడా కనిపిస్తుంది. అంటే ఆ విజన్ ఏంటి, అది రియలైజ్ అవడానికి ఏం ఎఫర్ట్స్ తీసుకుంటే ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఫుల్ఫిల్ చేయడానికి ఈయన కరెక్ట్ పర్సన్ అనేది బలంగా ప్రధానమంత్రి గారు నమ్ముతున్నారు, అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారని క్లియర్ కట్గా, ప్లస్ బలంగా జనాలకు కూడా అది అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు మనం 2014-19 మధ్యలో వీళ్ళిద్దరికి లైక్ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఈగోస్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నారు ప్రజలంతా అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళు సీనియర్ అంటే ఒకళ్ళు సీనియర్, ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన పిఎం స్థాయిలో ఉన్నారని చెప్పి ఈయనేమో సీఎం స్థాయిలో ఉన్నారు. బట్
నిన్న ఏదైతే మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ చూస్తే అప్పటికే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో నేషనల్ వైడ్గా కన్వీనర్గా ఉన్నారు, ప్లస్ ఏంటంటే నేషనల్ లెవెల్గా ఉన్నారు. బట్ గుజరాత్ సీఎంగా ఉండి ఇప్పుడు గుజరాత్లో కూడా గుజరాత్ డెవలప్ అవడానికి అన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మోడీ గారు కూడా ఆ ఇనిషియేటివ్స్ టెక్నాలజీస్ పరంగా కూడా గుజరాత్ ఎలా డెవలప్ అయింది అనేది కంట్రీ పరంగా చూసాం. సో ఒక రోల్ మోడల్. సిమిలర్ వే ఆయన ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏదైనా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈయన అప్రోప్రియేట్ పర్సన్. సైబరాబాద్ ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు దగ్గరగా క్లోజ్గా నేను చూడటం జరిగింది. ఈవెన్ ఏంటంటే అఫీషియల్స్ పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మన్నాను, అక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పడం జరిగింది. అంటే క్లియర్ కట్గా బలంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, ఈయనైతేనే చేస్తారు అనేది ప్రజల్లోకి ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది పంపించారు. సో పిఎం స్థాయి మనిషి ఇలా చెప్పారు అంటే మనం నేషనల్ మీడియా పరంగా చూడండి, ఇంటర్నేషనల్ మీడియా పరంగా చూడండి, రేపు అంటే ఎక్కడైతే 2014-19 తర్వాత బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయింది ఇప్పుడు ప్రోగ్రెస్లోకి డెవలప్మెంట్ మోడ్లోకి సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ పరంగా పిఎం వచ్చినప్పుడు మీడియా పరంగా అంతా చూడటం జరిగింది. ప్లస్ గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని ఆంధ్ర వైపు అమరావతి వైపు చూస్తానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దాని పరంగా మనం చూస్తే ఇట్స్ ఎ మేజర్ అడ్వాంటేజ్. సో పిఎం గారు వచ్చి ఏవైతే లాంచ్ చేశారో లైక్ ఒక 60,000 crores ఆఫ్ వర్క్, ఇది ఇక్కడతో కాదు, ఇది ఓన్లీ కాంక్రీట్ వర్క్స్ మాత్రమే కాదు, ఇది ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ అంటే ఏంటంటే ఆయన ఎమోషనల్గా కూడా పీపుల్తో రిలేట్ అయ్యారు. ఏమని రిలేట్ అయ్యారు, ఇది ఒక ఆంధ్రుల యొక్క ఆకాంక్ష, ఈ ఒక క్యాపిటల్, ఈ డ్రీమ్ అనేది ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకుంటానికి మేము సపోర్టివ్గా ఉంటాం డెఫినెట్గా అనేది చెప్పడం జరిగింది. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.